ఇలా చూడు, నాకు 50 రూపాయలు ఎక్కువ ఇవ్వకుంటే నేను సొంతంగా కలెక్షన్ చేసుకుంటా. బాగున్నారా ఫాదర్? నిన్న మీ నాన్న పిఏ ఫోన్ చేశారు. నేను సడన్ గా నిన్ను గుర్తుపట్టలేకపోయానయ్యా. మొట్టమొదటిసారి ఒక రాజకీయవేత్త తన కొడుకు మినిస్టర్ అవ్వకూడదు అనుకోవటం. నాన్నకి ఇష్టం లేనందువల్ల నాకు అయ్యో ఫాదర్ ఇప్పుడు ఈ కలెక్షన్ చూసావా? ఇక్కడి నుంచే ఒక రాజకీయవేత్తకి పునాది. ఓకే, ఎంజాయ్ చేయి. హలో హాయ్. హలో రఫీ అన్న. హలో, ఈ రోజు మస్తానాన్న తరపు నుంచి ఒక ట్రీట్ ఉంది. అలాగైతే ఈ రోజు వీళ్ళని కూడా తీసుకురానా? అందరూ మనకు తగ్గవాలి. మస్తానాన్న గురించి తెలుసు కదా, నమ్మకమైన వాళ్ళని చేర్చుకుంటా. దానికి నేను గ్యారంటీ. అలా అయితే ఓకే. మస్తాన్ పార్టీ అడిగావు కదరా, పదా. సిటీ జీవితానికి అలవాటు పడ్డ మేమంతా వెన్నెల్లో మస్తాన్ ఇచ్చిన ట్రీట్ మాకు చాలా కొత్తగా ఉంది. ఆగరా, అక్కడ పోయి వేరే తెచ్చుకోరా. నీకు మడికే దొరుకుతుందా? నేను వెతికితే నాకు ఏదో ఒకటి దొరుకుతుందిలే. రే, నువ్వు తీసుకురా. ఇదిగా వస్తా ఉండా. ఓ, వచ్చేసావా? వచ్చేసిన. రే, దాంట్లో 5-6 తడిగుడ్లు తీ. కొంచెం వేడి ఎక్కువగా ఉంది, ఇంకొంచెం ఎక్కువగా తీస్తే. వాళ్ళు మళ్ళీ గేమ్స్ గడ్డలు తేయడానికి వెళ్ళారు. అవన్నీ ఎవరు తింటారు? నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే బస్. పట్టుకో. థ్యాంక్సా? ఎందుకు? రే, చెయ్యి కడుక్కోరా. మీకు తెలుసా, గంజాయి ఫారెన్ లిక్కర్ నేను ప్రమోట్ చేయను. దానికి బదులు నేనే చేసి నేనే తీసిన స్వచ్ఛమైన కొబ్బరి కళ్ళు ఎంతైనా తాగొచ్చు. నాకు మొదటిగా కంపెనీ ఇచ్చిన మీరందరూ సూపర్ హ్యాపీగా ఉండాలి. మీరు ఇచ్చిన ట్రీట్ మాకు చాలా హ్యాపీగా ఉంది మస్తాన్. కాకపోతే మీరు ఇంత పెద్ద కొబ్బరి చెట్టు ఎక్కుతుంటేనే మాకు కొంచెం భయంగా ఉంది. ఆవు పేడ పిడకల గురించి తెలుసుకోవడానికి గూగుల్లో కొట్టే గూగుల్ బాయ్స్ అవ్వకూడదు. మీరందరూ కష్టపడి ఒళ్ళు నలగాలి, లేకపోతే పని అవ్వదు. నిజం చెప్పాలంటే కుల మత భేదాలేని ఒక తండ్రికి పుట్టిన వాడిని నేను. కొబ్బరి చెట్టు మోసం చేయదని అందరితో చెప్తూనే చివరికి ఆ కొబ్బరి చెట్టు పైనుంచే పడి ఎలా ఉన్నాడో చూడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి దేవుడా? ఇలా చూడరా, మీ నాన్న ఏదో చెప్తున్నాడు చూడరా. కొబ్బరి చెట్టు నన్ను మోసం చేయలేదా? అయితే నీ జీవితంలో ఒక విషయం మాత్రం బాగా గుర్తుంచుకో. పీల్చుకొని పట్టుకోవడానికి ప్రయత్నించకూడదు. అయితే మీరు పీల్చుకొని పట్టుకోవడానికి ప్రయత్నించారా? చూసావరా మీ నాన్న ఎంత భయపడిపోయారు. మా నాన్నకి ఇలాంటి తప్పు జరిగిపోయింది, పీల్చుకుని పట్టుకోబోయారు. మీ నాన్నగారు చనిపోయారా? చావలేదు, చచ్చినంత అయింది. పాలు పెతకడానికి వెళ్లి తాడు పట్టుకుని ఇంకో చేత్తో పాలు పెతకబోయాడు. ఆవు ఒకే ఒక్క తన్ను. తర్వాత ఒకరోజు మొత్తం పేడలోనే పడున్నాడు. ఎవ్వరికీ ఈ విషయం తెలీదు. చూడు, అటువంటి పేడ కేసు కాదు మా నాన్నగారి కేసు, తెలుసా?